ఈమె అరాచకాలు చూసి లోకేష్తో చంద్రగిరి తలపడిన వేదన గుర్తుకొచ్చింది. చెత్త ఏరుకునే పిల్లలను చేరదీసి వాళ్లతోనే గంజాయి అమ్మకాలు చేసిందట. కాలేజీలు, స్కూళ్ళు టార్గెట్గా ఈవిడ గంజాయి వ్యాపారం నడిచింది. పుస్తకాలతో భవిష్యత్తు నిర్మించుకోవాల్సిన విద్యార్థులు కామాక్షి గంజాయి ఉచ్చులో పడిపోయారు. 14 విద్యా సంస్థల చుట్టూనే సాగింది ఈ అరవ కామాక్షి వ్యాపారం. ఇంజనీరింగ్, జూనియర్ కాలేజీలు, స్కూల్ గేట్ల దగ్గరే గంజాయి ప్యాకెట్లు విక్రయించేదంటే ఈవిడ అసలు మనిషేనా? వందలాది మంది విద్యార్థుల భవిష్యత్తును వ్యాపారంగా చేసుకుంది ఈ గంజాయి కామాక్షి. పోలీస్ విచారణలో ఈవిడ చేసిన అరాచకాలు, కామాక్షి గ్యాంగ్ చేసిన కొత్త నేరాలు బయటపడుతున్నాయి. పెంచలయ్యను చంపక ముందు నాకు చదువుకునే పిల్లలున్నారు అంటూ సెంటిమెంట్ నంగనాచి కబుర్లు చెప్పింది కామాక్షి. కానీ 14 సరస్వతి నిలయాల దగ్గర గంజాయి బిజినెస్ చేసిన చరిత్ర ఈవిడిది. పొరుగు జిల్లాలకు కూడా కిలో 5,000కు లాభం పెట్టుకుని అమ్మిన ఘనమైన చరిత్ర ఈవిడ సొంతం. కూటమి ప్రభుత్వం వచ్చాక పెంచలయ్య ఫిర్యాదుతో తన గంజాయి బిజినెస్ ఆగిపోతుందని అల్లాడిపోతూ నెల్లూరు నీలినీలాంబరి రగిలిపోయింది. పాపం పండి దొరికింది. జనం వెళ్ళి ఇల్లు కూల్చేశారంటే ఇన్నేళ్లు ఎంత ఆవేదన అనుభవించారో వైసీపీ అండ చూసుకుని దళిత జేఏసీ జాకెట్ ముసుగులో ఈమె ఎంత జడిపించిందో మనం అర్థం చేసుకోవచ్చు. వైసీపీ హయాంలో చెవిరెడ్డి ఎమ్మెల్యేగా చంద్రగిరిలో కూడా ఇదే గంజాయి గ్యాంగ్ పద్ధతిలో స్కూల్ విద్యార్థులకి గంజాయి అలవాటు చేశారు. శారీరకంగా కూడా తన కూతురును చెరిపేసిన దుర్మార్గులు చూసి ఏడుస్తూ లోకేష్ను కలిసి కాపాడండి లేదా నా కూతురుని చంపేయక తప్పని దుస్థితిని ప్రాధేయపడిన తల్లి వేదన గుర్తుకొచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది గంజాయి బాధితులు ఉన్నారు. రాష్ట్ర సామాజిక సమస్యగా మారింది జగన్ పాలన. ఓవైపు అరికట్టాలి, మరోవైపు అలవాట్లను మాన్పించాలి. ప్రభుత్వం, పౌరులు కలిసి సహకరిస్తూ చేస్తేనే ఇది సాధ్యం. వైసీపీ కామాక్షికి పడే శిక్షతో గంజాయి స్మగ్లర్లకు భయం పుట్టాలి. గంజాయి మత్తులో రప్ప అంటూ స్వైర విహారం చేసే వారికి వెన్నులో వణుకు పుట్టాలి.